Okay, fine. Okay, so yesterday completely we discussed about this particular diagram. We created 4 stages: initiate stage, review stage, validate stage, and resolve stages. Okay, during this stage process we created defaultly one case type. Okay, ఆ కేస్ టైప్ లోపల డిఫాల్ట్ గా అది ఎన్ని రూల్స్ క్రియేట్ చేసింది, వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనం చూసాము. సో అట్ ద సేమ్ టైం ఎస్టర్డే we started implementing the initiate stage. How initiate stage? Sorry, screen ఆరిపోయింది. One second, let me share up. So hope you guys are able to see, right? Fine. Okay. So ఇది కంప్లీట్ గా ఎస్టర్డే ఒక ఫ్లో, శాంపుల్ ఫ్లో ఒకటి ఇనిషియేట్ స్టేజ్ కోసం ఒకటి డిజైన్ చేసుకున్నా. ఆ ప్రాసెస్, దాన్ని ఫ్లో ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోకి వచ్చేసి మనకి డిఫరెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కూడా ఒక 2 స్టెప్స్ కాన్ఫిగర్ చేసుకున్నాము. అండ్ లాగిన్ అయిన తర్వాత మనకి కేస్ స్టూడియోలో ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో, ఫస్ట్ డిజైన్ ట్యాబ్, దెన్ సెట్టింగ్స్ ట్యాబ్, దెన్ వ్యూ ట్యాబ్, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాము. సో డిజైన్ ట్యాబ్ లో మనకి ఈ కేస్ డిజైన్ అనేది సెటప్ చేసాము. ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ ఇంటూ ద డెవలపర్ పోర్టల్. Okay, so once we designed whatever the stuff we have in the initiate stage lo user em chestadani cheppamu, he is going to be initiate, or he is going to provide all the details whenever he is started applying for the loan. Okay, so this is the case type. If you navigated here, we can see the case type which is we created. Okay, loans. Just click on this. We are going to see case type screen. So in this case type screen, we are going to configure the processes. Process is nothing but a flow. We defined, see here, we designed like 4 different stages. Okay, first we are working on the initiate stage. Our requirement is, in the initiate stage, user is going to provide the information, his personal information and everything. Then once he provided all the details, it will go for the review stage. And initiate and review is going to work by the same user. Once review is completed, it is going to be submit for the validation or for the approve. Here we are going to give the other user. He is going to review it and he may get resolved it after approving or by rejecting. సో దీనిలో మనం ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే నిన్న ఒక శాంపుల్ ఫ్లో అనేది ఒకటి డిఫైన్ చేసాం. సో ఇది మీరు ఓపెన్ ప్రాసెస్ చేసుకుంటే ఈ నావిగేషన్స్ ఒకసారి చూసుకోండి. ఫ్లోని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సింబల్ ఉంది చూడండి, ఫ్లో ఐకాను. నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఈ ఫ్లో ఐకాన్ ఉంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే, ఇక్కడ క్లిక్ చేసినా ఫ్లో అవుతుంది, లేదా ఇక్కడ ఓపెన్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసినా మనకి దీని వెనకాల, అంటే ఈ ఇనిషియేట్ స్టేజ్ ఉండే ఫ్లో ఏదైతే ఉందో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో ఎస్టర్డే వి క్రియేటెడ్. ఓకే, సో అయితే ఇక్కడ నుంచి కూడా మనం జస్ట్ ఒక శాంపుల్ కేస్ కూడా ఒకటి ఇనిషియేట్ చేసి చూసాం. సో మనం ఇనిషియేట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలని చెప్పాను నిన్న. ఇక్కడ క్రియేట్ మెనూలోకి వెళ్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ది న్యూ and loans. This is our case type. We have only one case type. That's what we are able to see the loans. Only ఒకటే చూడగలుగుతాం. Just click on this. So it is going to be ask all the details. Whatever the details we configured in the screens. So it is going to be displayed. Some test. ఇంకా మన కేస్ ఐడి క్రియేట్ చేయలేదు. సో దిస్ ఇస్ నాట్ రికమెండెడ్, రైట్? ఇక్కడ నేను జస్ట్ ఇనిషియేట్ చేశాను, నా తర్వాత నేను మైండ్ మార్చుకున్నా, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ద కేస్. సో ఏం చేస్తాను, సింపుల్ గా క్యాన్సిల్ కొట్టేసుకోవచ్చు. బట్ కేస్ ఐడి క్రియేట్ అయింది అనుకోండి,
అనవసరంగా కేస్ ఐడి క్రియేట్ అయినట్టే కదా. పెగాసిస్టమ్ వాడు మన కేస్ నెంబర్ ఆఫ్ కేసెస్ బేస్ చేసుకొని హీస్ గోయింగ్ టు బి కాస్ట్ ద సాఫ్ట్వేర్. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. This is the second screen where we are. Just click on submit. Now we are creating the case. The actual is error entlo error chiste chustadi. Is not a valid decimal value. It is asking for the decimal value enter cheyamantundi. So decimal integer kuda vadukochu decimal ga. Okay. Ippudu case ID create avutadi. Chusara? Case ID create అయింది. మన flow we are still in the initiate stage. Okay. Okay, fine. ఇంతవరకు క్లియర్ కదా? It's clear for everyone, right? Nagandra, yesterday it is BL12, now it's 1001. Is there any changes? I think I created something. Let me see. I did not see the ID. What is created basically? చూడలేదు కేస్ ఐడిని. 10000. నేను ఎక్కడైనా ఏదైనా కాన్ఫిగర్ చేస్తున్నాను. 1 సెకండ్, లెట్ మీ సీ. బ్యాక్ ఎండ్ లో ఏమైనా క్రియేట్ అయ్యాయి. సో కేస్ ఐడి మనం ఇక్కడ కదా సెట్టింగ్ చేసుకునేది. సెట్టింగ్స్ లోకి వెళ్తే BL01 నుంచే స్టార్ట్ అవ్వాలి. ఐ థింక్ ఇట్ టుక్ ఫ్రమ్ 1000. అది ఒకసారి చూడాలి, నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు ఎందువల్ల ఇది ఎక్కడి నుంచి తీసుకుందో. బట్ జనరల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ 1 2 3 లైక్ దట్. ఓకే. Yesterday it started 1, but 1 second. You can see whatever the cases we created. Just click on App Explorer. Okay, just click on this class group name. We can see all the cases which are created. 1 2 and it is started. Okay, I think something is happened in the back end. That's what it is started. Might be you changed that as a primary validation mandatory field. Might be issue. Yeah, maybe something. Okay, it's not a matter. Okay, don't worry, but it is the primary key. Okay, it's the primary key is nothing but it's a unique key. So once we created any case with this particular number, we are not going to be create. Okay, can you repeat that mandatory? I lost which one you are asking? Mandatory one. Which mandatory you are asking? Just the text you entered, right there you modified as mandatory. No, not that one. Okay, it is not the issue. That is for sure. It is not the issue. Okay. Then I will change the ID. Let's see what it is going to be create. Let's see. Still saving. I'm sure it's taking some time. Okay, it is saved. I'm going to create the new case, which is step name, first step and second step BA1. Okay, I'm going to create the second one. BA2 is created. I'm going to create another case. Let's see how third case is going to will be. You mentioned that issue, right? So let's see. I will enter that value also. I need to get the error. Okay, we got the error. So just change it to number 1. Yeah, no, not that one. Okay, it's maybe something running in the background. That's what it is already extended the case values to 1000. Okay, that's what it take the key last key as 1000, so it is added +1. Okay,
ఫైనా ఇంతవరకు? Okay, no issue. Okay, fine. So before I'm going to start or before I'm going to extend our flow during the initiate process, I would like to explain a few things in the settings tab. Okay, data model is nothing but whatever the fields, like whatever the properties we want to utilize inside our flow. Okay, or for this particular class, we can add the properties here. So for example, I'm going to create some properties we can add from here. Okay, for the example, if you see here, we don't have any properties. Expand the loans. Our class is loans class, right? Okay, go to the generally properties are belongs to data model. Okay, see, we don't have any properties, right? Data model, data model like properties are going to come under data model category. Okay, so we don't have the properties. I'm going to create a single property, some bank name. Okay, so ID will be same. It will be what type of property that one. Okay, it is a decimal or something, whatever we want, we can add. Okay, so I'm going to, it is a generally as a text value, right? So I'm keeping it same. Just I click then outside. Okay, just refresh this once. Loans, data model, we have the property category, right? So expand this, and under this we created the property. Okay, if you want to create any properties for this particular class, we can add directly here. Okay, next important one is settings. So in these settings, yesterday we discussed about this general category. So in general lone, we are going to say our application, like this particular case type description, as well as urgency, how much urgency defaultly, it will be like 10 to 99 urgency will be. Okay, by default we will give it as a 10. So it is going to be I mean increase based on the urgency. I mean based on the priority, it is going to be increased. Next వచ్చేసి కేస్ ఐడి. కేస్ ఐడి అంటే మనం ఎక్కడ ఏదైతే ఐడి కాన్ఫిగర్ చేస్తామో ఆ ఐడినే మనం వర్క్ ఆబ్జెక్ట్ ఐడిగా, వర్క్ ఆబ్జెక్ట్ ఐడికి ప్రిఫిక్స్ గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ షో ఇన్ న్యూ మెనూ. న్యూ మెనూ అంటే ఇక్కడ నేను ఇందాక ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ న్యూ, ఇక్కడ లోన్స్ అని వచ్చింది చూడు. ఈ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసా కాబట్టి వచ్చింది. ఇది ఎనేబుల్ తీసేసానంటే అక్కడ మనకి రాదు. చూడండి, ఉందా? నో కేస్ టైప్స్ డిఫైన్ అని చెప్పి వచ్చేస్తుంది. బట్ మనకి అదేంటంటే డెవలపర్ ప్రాస్పెక్టివ్ లో మనకు అవసరం ఉంటుంది. అందువల్ల అదేంటంటే ఐఎమ్ కీపింగ్ ఇట్. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దెన్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, స్క్రిప్ట్ క్రియేట్ వ్యూ వెన్ యూజర్ క్రియేట్ న్యూ కేస్. ఇదేంటిదయా అంటే చెప్పాను, మన జనరల్ గా న్యూ హార్నెస్ డిఫాల్ట్ గా వస్తుంది. న్యూ హార్నెస్ డిఫాల్ట్ గా వస్తుంది. ఆ న్యూ హార్నెస్ ఏంటంటే విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై పెగా అనమాట. వీ డోంట్ వాంట్ టు గో త్రూ దట్ స్క్రీన్. ఆ స్క్రీన్ మనకు అవసరం లేదు. మనం యాక్చువల్ గా ఏ స్క్రీన్ అయితే ఫస్ట్ రావాలనుకుంటామో ఆ స్క్రీన్ ఫస్ట్ రావాలంటే ఈ స్టెప్ స్కిప్ చేయాలి. మన ఫ్లోలో ఫస్ట్ స్క్రీన్ ఏది రావాలి, ఇక్కడ ఏదైతే ఇచ్చున్నామో ఆ స్క్రీన్ ఫస్ట్ రావాలి మనం ఎప్పుడైతే కేసు రన్ చేసామో. ఓకే, ఒకవేళ ఈ చెక్ బాక్స్ కానీ మనం ఎనేబుల్ చేయకపోతే ఈ స్క్రీన్ ఫస్ట్ రాదు. పెగా డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేసిన న్యూ హార్నెస్ అనే హార్నెస్ లాంచ్ అవుతుంది. దాని నుంచి ఇది వస్తుంది, సెకండ్ వస్తుంది. ఓకేనా? అందుకోసంగా స్కిప్ క్రియేట్ హార్నెస్ అని చెప్పేసి ఒక దాన్ని స్కిప్ చేయడం కోసంగా దీన్ని వాడుతున్నాం. నెక్స్ట్ క్రియేట్ టెంపరరీ కేసెస్. సో టెంపరరీ కేసు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇనిషియల్ గా నేను డేటా అంతా కలెక్ట్ చేసుకునేటప్పుడే కేసు క్రియేట్ అవ్వకూడదు. కలెక్ట్ చేసుకొని నేను సబ్మిట్ కొట్టిన తర్వాత మాత్రమే నాకు కేసు క్రియేట్ అవ్వాలి. అంటే దానికోసంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ షేప్ లో మీరు చూసినట్లయితే క్రియేట్ టెంపరరీ కేస్ దట్ ఈస్ నాట్ సేవ్డ్ అంటిల్ ఏ పర్సిస్ట్ కేస్ స్టెప్ ఈస్ రీచ్డ్. అంటే ఏం చెప్తున్నారంటే దే ఆర్ సేయింగ్ దట్ క్రియేట్ వన్ టెంపరరీ వర్క్ ఆబ్జెక్ట్.
which will be committed to the DB once when the flow reaches to the persist case step. అంటే ఈ ఫ్లోలో నేను ఏం చెప్తున్నా అంటే కేస్ ఐడి ఫస్ట్ గానే క్రియేట్ చేయమాకండి, ఒక టెంపరీ కేస్ క్రియేట్ చేసుకోండి. టెంపరీ కేసెస్ విల్ నాట్ హ్యావ్ ద కేస్ ఐడీస్. ఫస్ట్ థింగ్, ఓకే, what is temporary case? Temporary case is not going to have the case ID which will be available on the clipboard for the current user, okay, which is not going to be committed to the database. So if you discard it, it is going to be deleted. Why? Because it is not committed to the DB. So a checkbox ఏం చెప్తుందంటే పర్సిస్ట్ కేస్ ఫ్లోలో పర్సిస్ట్ కేస్ అనే స్టెప్ ను నేను చేరేంత వరకు కేస్ ఐడి క్రియేట్ అవ్వద్దు అని దాని మీనింగ్. ఓకేనా? ఇక్కడ ఈ రెండు స్టేజ్లు నేను ఏం చేస్తున్నాను అంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, డేటా కలెక్ట్ చేసుకొని ఇక్కడికి రాగా నా కేస్ ఐడి క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ చెక్ బాక్స్. క్లియరా? Yes. ఓకే, నెక్స్ట్ అటాచ్మెంట్స్ కేటగిరీ. దీనికి సంబంధించి ఏమైనా అటాచ్మెంట్స్ మనం యాడ్ చేయాలి అనుకుంటే వి విల్ యాడ్ హియర్ ద అటాచ్మెంట్ కేటగిరీ. సో ఓకే, అది ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆడిటింగ్, ఫీల్డ్ లెవెల్ ఆడిటింగ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ కాన్సెప్ట్ నౌ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్. సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మన కేస్ మేనేజర్ పోర్టల్లో, ఐ మీన్ కేస్ మేనేజ్మెంట్ లో. సో ఇది ఆడిటింగ్ ఎందుకంటే ఎనేబుల్డ్ ఫీల్డ్ లెవెల్ ఆడిటింగ్. అంటే జనరల్ ఏంటిదంటే ఆడిట్ అంటే మీకు తెలుసు కదా, ఆడిట్ అంటే ట్రాకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆడిట్ చేసుకోవడం. అంటే ఇది ఎవరు మార్చారు, ఇది ఎప్పుడు మార్చారు, ఎందుకు మార్చారు, ఎవరు మార్చారు, ఇటువంటి టైప్ ఆఫ్ ఆడిటింగ్ అంతా చేయాలి. సో ఈ ఎనేబుల్ ఫీల్డ్ ఆడిట్, ఎనేబుల్ ఫీల్డ్ లెవెల్ ఫీల్డ్ ఆడిట్ అంటే ఏంటంటే ఫీల్డ్స్ ని ఆడిట్ చేయడం. ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ వాల్యూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ అని ఉంది, లేదా అమౌంట్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఓకే, ఆ ఫీల్డ్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఓకే 1000 euros అని వచ్చింది. సో అది రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇనిషియల్ గా అమౌంట్ అనే ఫీల్డ్ కి ఇనిషియల్ వాల్యూ ఎంత, 1000 euros. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సురేంద్ర ఈస్ అప్డేటెడ్ టు సమ్ 900 euros. అది కూడా క్యాప్చర్ అయిపోతుంది. నువ్వు ఆ ఫీల్డ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో ఈ ప్రాపర్టీ ఇనిషియల్ వాల్యూ 1000, ఓకే, it is the value changed from 1000 to 900 by so and so user and so date. సో ఆ విధంగా హిస్టరీ మొత్తం ట్రాక్ అయిపోతుంది. దాన్ని కోసరంగానే ఫీల్డ్ లెవెల్ ఆడిటింగ్ అనే కాన్సెప్ట్. ఇది ఇంటర్వ్యూస్ లో కూడా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హౌ విల్ యూ ఐడెంటిఫై ద విచ్ ఫీల్డ్ ఈజ్ అప్డేటెడ్ బై విచ్ యూజర్ ఫ్రమ్ విచ్ వాల్యూ టు విచ్ వాల్యూ. సో సింపుల్ అండి, కేస్ మేనేజ్మెంట్ లో మనకి సెట్టింగ్స్ ట్యాబ్ లోకి వెళ్తే ఫీల్డ్ లెవెల్ ఆడిటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం దాన్ని కానీ ఎనేబుల్ చేసుకున్నట్లయితే, ఎనేబుల్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ వాట్ ఆర్ ద ఫీల్డ్స్ వీ వాంట్ టు ఆడిట్. వీ విల్ కాన్ఫిగర్ ఇట్. So we created only one property, right? So I'm going to enable this. Just save it. So this means whenever I change the bank name value for this particular field, it is going to be captured in the audit log. Okay, clear? Important and ide field level auditing. Okay. నెక్స్ట్ కొలాబరేషన్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఇన్స్టాన్షియేషన్. సో ఈమెయిల్ ఇన్స్టాన్షియేషన్ ఏంటంటే మనం ఏదైనా ఈమెయిల్స్ పంపించాలనుకో ఆ కేస్ లెవెల్లో ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. రన్ ఏ ప్రాసెస్ ఈచ్ టైమ్ ఈమెయిల్ ఈస్ రిసీవ్డ్ టు ఆటోమేటికల్లీ క్రియేట్ ఏ కేస్ సేయింగ్ దట్ py స్టార్ట్ కేస్. సో ఎప్పుడైతే మనకి ఈమెయిల్ వస్తుందో, ఈమెయిల్ రాగానే ఏదైనా ఈమెయిల్ రాగానే ఒక కేస్ క్రియేట్ చేయమండి అని చెప్పేసి మనం ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మనం రేర్ వాడతాం, పెద్ద వాడము. ఓకే, బట్ కాన్సెప్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ గోల్ అండ్ డెడ్ లైన్స్. గోల్ అండ్ డెడ్ లైన్ ఏంటంటే ఎస్ఎల్ఏస్ ఉంటారు మీరు. ఎస్ఎల్ఏ అంటే
సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. full form. This is one of the concept in Pega. We will discuss it more in future. Okay, so SLS, goal deadline, అంటే ఏదైనా ఒక టాస్క్ నువ్వు తీసుకున్నప్పుడు ఆ టాస్క్ ని ఈ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక గోల్ సెటప్ చేస్తాం ఇనిషియల్ గానే. ఓకే, అట్లా కాకపోతే దాన్ని ఎస్కలేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు, ఓకే బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక మెయిల్ వస్తుంది. ఏమైనా ఎవ్రీ మంత్ మీరు ఒకవేళ బ్యాంక్ లో ఏమైనా లోన్స్ తీసుకోన్నా లేదన్నా ఏమైనా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలన్నా ఎవ్రీ మంత్ 25th లేకపోతే 26th ఒక ఈమెయిల్ వస్తుంది. బై సేయింగ్ దట్ సో అండ్ సో డేట్ ఈస్ యువర్ ఈఎంఐ డేట్ అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది. ఓకే, సో ఆ మెయిల్ ప్రకారంగా మనం ఆ లోన్ ప్రాసెస్ చేసుకున్నాం. ఇట్స్ ఏ గోల్, ఇట్స్ గోయింగ్ టు సే గోల్ అంటే సో అండ్ సో డేట్, ఒక గోల్ డేట్ పెట్టుకుంటాడు. ఆ డేట్ దాకా వెయిట్ చేస్తుంది. ఆ డేట్ ను కానీ నువ్వు కట్టలేదు అనుకో, ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ యూ ద అనదర్ రిమైండర్ ఈమెయిల్ ఆటోమేటికలీ. ఎవరో మాన్యువల్ గా చేయరు ఇవన్నీ. అంటే ఆ పర్టికులర్ మనం ఏవైతే డేట్స్ టైం సెట్ చేసి పెట్టుకుంటామో ఆ టైం ప్రకారంగా ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అయిపోతాయి. లేకపోతే ఇంకొకటి, నువ్వేదైనా నీ మేనేజర్కి అప్రూవల్ పెట్టావు, లీవ్ రిక్వెస్ట్ అప్లై చేసావు అనుకోండి. లీవ్ రిక్వెస్ట్ అప్లై చేసిన తర్వాత మేనేజర్కి అప్రూవల్కి వెళ్ళింది. మీ కంపెనీ పాలసీ ప్రకారంగా ఆ మేనేజర్ కానీ దాన్ని 2 days లో కానీ అప్రూవ్ చేయకపోతే ఓకే ఆటోమేటిక్ గా అతనికి ఒక రిమైండర్ ఈమెయిల్ పంపించాలి. ఓకే, సో నువ్వు ఈ రోజు ఒక లీవ్ రిక్వెస్ట్ పెట్టేసిన తర్వాత దానికి గోల్ సెటప్ చేసావు 2 days అని చెప్పేసి. 2 days అయినా కానీ హీ డి నాట్ రియాక్టెడ్, హీ డి నాట్ టేక్ ద ఎనీ యాక్షన్. సో ఆటోమేటిక్లీ ఏం చేస్తాంటే ఒక రిమైండర్ ఈమెయిల్ పంపించేస్తాం. సో రిమైండర్ ఈమెయిల్ వెళ్ళంగానే అతను చూసుకొని మళ్ళీ రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆ తర్వాత గోల్ డెడ్ లైన్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ 2 days 3 days. ఆ 2-3 days కూడా స్టిల్ అది అప్రూవ్ చేయలేదు అనుకో, ఆటో అప్రూవ్ చేపించేస్తాం. కంప్లీట్ గా ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ అన్నమాట. అది మన కస్టమర్ ఎలా అడుగుతాడో దాని ప్రకారం మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎస్ఎల్ఎస్ కాన్సెప్ట్ మనం అది సపరేట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడే మెన్షన్ చేస్తున్నాం. కోడ్ టు ఇంటరాక్ట్ విత్ ఏ కేస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ అప్లికేషన్ వేరే అప్లికేషన్స్ మనం ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామో వి విల్ యూజ్ ద ఇంటిగ్రేషన్స్. మనం జనరల్ గా కనెక్ట్ రెస్ట్, సర్వీస్ రెస్ట్, ఈమెయిల్ లిజనర్స్, ఈ ఫైల్ లిజనర్స్, ఈ కాన్సెప్ట్ అంతా వాడతాం ఇంటిగ్రేషన్ పర్పస్. నెక్స్ట్ లాకింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పెగా. ఓకే, సో లాకింగ్ ఈస్ నథింగ్ బట్ నిన్న ఒకటి మాట్లాడినాం మనం. సో ఒకే యూజరు ఇద్దరు యూజర్స్ ఒకే రూల్ మీద ఎట్ ఏ టైం సేమ్ టైం వర్క్ చేయాలంటే ఎట్లాగా లాకింగ్ ఇష్యూస్ వస్తాయి కదా. ఆల్రెడీ ఇప్పుడు ఏ యూజర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు, బి కూడా దాని మీద వర్క్ చేయాలంటే సింపుల్ గా ఏం చెప్తుంది అంటే దిస్ రూల్ ఈస్ లాక్డ్ బై సో అండ్ సో యూజర్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పి చెప్తుంది. ఓకే, బ్రాంచింగ్ డిఫరెంట్ అండి. ఓకే, బ్రాంచింగ్ కాన్సెప్ట్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. లాకింగ్, సో జనరల్ గా ఏంటంటే we have 2 different types of locks in Pega: optimistic locking and Pega default locking. ఇది ఇంటర్వ్యూ పర్పస్ అవసరం. ఆప్టిమిస్టిక్ లాకింగ్, డిఫాల్ట్ లాకింగ్. ఆప్టిమిస్టిక్ లాకింగ్ అంటే ఒకే రూల్ మీద ఎంతమంది యూజర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి లాక్డ్. మల్టిపుల్ యూజర్స్ కెన్ వర్క్ ఆన్ ఏ సింగిల్ రూల్ ఎట్ ఏ టైం. ఓకే, ఇక్కడ అలౌ మల్టిపుల్ యూజర్స్ ఉంది చూడండి, దీనినే మనం ఆప్టిమిస్టిక్ లాకింగ్ అంటాం. అలౌ సింగిల్ యూజర్ అయితే ఒకడు మాత్రమే ఒకసారి వర్క్ చేయగలడు. లేదు మల్టిపుల్ యూజర్స్ కి ఇచ్చామంటే మల్టిపుల్ యూజర్స్ కెన్ వర్క్. దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఏ ఆప్టిమిస్టిక్ లాకింగ్. అంటే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, యూజర్ ఏ యూజర్ బి ఇద్దరు ఒకేసారి వర్క్ చేస్తున్నారు అన్నారు. సో ఎవరు చేంజెస్ నాకు కమిట్ అవుతాయంటే ఇద్దరు చేంజెస్ వస్తాయి అంటే, బట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఫస్ట్ యూజర్ ఏ వచ్చేసి చెక్ ఇన్ చేసేసాడు, యూజర్ బి సేమ్ రూల్ ఓపెన్ చేస్తున్నాడు. ఈడు ఎప్పుడైతే చెక్ ఇన్ చేశాడో, యూజర్ ఏ ఎప్పుడైతే చెక్ ఇన్ చేశాడో కోడ్, ఆటోమేటిక్ యూజర్ బి ఈస్ గోయింగ్ టు గెట్ ద వన్ పాపప్ బై సేయింగ్ దట్ సో అండ్ సో దేర్ ఆర్ లేటెస్ట్ చేంజెస్ ఫర్ దిస్ పర్టికులర్ రూల్, ప్లీజ్ రీఫ్రెష్ యువర్ బ్రౌజర్ అని చెప్పేసి ఒక పాపప్ మెసేజ్ నోటిఫికేషన్ ఇస్తాం. సో వాడు దాన్ని అప్పుడు రీఫ్రెష్ చేసుకొని వాడి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఫ్రెష్ గా తీసుకొని మళ్ళీ వాడు చేంజెస్ పెట్టి దాంట్లో అప్పుడు వాడు చెక్ ఇన్ చేస్తాడు. ఈ విధంగా వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ద చేంజెస్. క్లియరా? ఇంకొకటి, ఏ కేసు అయినా సరే డిఫాల్ట్ లాకింగ్ వచ్చేసి
30 minutes ఉంటుంది. 30 minutes తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అనేది రిలీజ్ అయిపోతుంది కేసు. ఓకే, క్లియరా? నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఈమెయిల్స్. ఓకే, పార్టిసిపెంట్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్ పార్టీస్. మనకి ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసు మీద వర్క్ చేసేటప్పుడు అనేది కేసు ఇస్ నథింగ్ బట్ వర్క్ ఆబ్జెక్టివ్. ఓకేనా, వస్తుంది. నెక్స్ట్ రిలేటెడ్ కేసెస్ ఏంటంటే మనం బిజినెస్ లాజిక్ కొంచెం డిఫైన్ చేసుకుంటాం. అంటే ఒకే రకమైన కేసెస్ సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక క్రైటీరియా ఇస్తాం, ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని ఆ రెండు ఒకదానికి ఇంటర్లింక్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్లింక్ బిట్వీన్ టూ డిఫరెంట్ కేసెస్. వీఆర్ గోయింగ్ టు కాల్ దోస్ యాజ్ ఏ రిలేటెడ్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ రీజియన్ లో క్రియేట్ చేసిన కేసెస్ అన్ని కూడా రిలేటెడ్ కేసెస్ అనుకోవచ్చు. లేకపోతే ఇంకా KPHP లో క్రియేట్ చేసిన కేసెస్ అన్ని కూడా ఒక రిలేటెడ్. ఇక్కడ మనకి ఫీల్డ్ ఏంటిది, ఏ ఫీల్డ్ వాడుతున్నాము, లొకేషన్ ని ఫిల్టరింగ్ క్రైటీరియా వాడుతున్నాం. లొకేషన్ బేస్ చేసుకొని వీఆర్ సేయింగ్ దట్ దీస్ కేసెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ సెర్చ్. నార్మల్ మనం ఎట్లా అయితే సెర్చింగ్ వాడతామో అది సెర్చ్ స్టఫ్ ఇది. అండ్ రిపోర్టింగ్, లాకింగ్ అన్ని చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది సెట్టింగ్స్ tab. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ హియర్? క్లియరా? ఈ కేస్ టైప్ ఏదైతే ఉందో మనం వర్క్ ఫ్లో ఎలా డిఫైన్ చేస్తాం చూసాము. ఫస్ట్ స్టేజెస్ డిఫైన్ చేసాము. ఈ స్టేజెస్ లోపల ప్రాసెస్, ఒక సింపుల్ ప్రాసెస్ ఒకటి పెట్టాము, దాని లోపల స్టెప్స్ యాడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ డేటా మోడల్లో మనం ఎలా ప్రాపర్టీస్ ఫీల్డ్స్ ఎలా యాడ్ చేసుకోవచ్చో దాని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వచ్చేసి మనకి ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆర్ వి గుడ్ విత్ దిస్? Yes. Can we move to the next part? Okay, that's fine. Okay, fine. Now, okay, మనకి the basic ఏదైతే అవసరమో దాన్ని అంతా మనం డిఫైన్ చేసుకున్నాము. సో ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళేసరికి మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. కేస్ టైప్ ఇందాక BA చేసాను, దీన్ని BL కి మారుస్తున్నా. వేరేది కూడా ఒకటి క్రియేట్ చేయాలి, మీకు చూపించాలి. వేరే కేస్, ఇంకొక కేస్ టైప్ ఇంకొకటి క్రియేట్ చేద్దాము. సో మీరందరూ ఎవ్రీబడి ఈస్ క్రియేటెడ్ ద కేస్ టైప్స్ మీ సిస్టమ్స్ లో? క్లియర్ కదా? బల్క్ లో క్రియేట్ చేసేసండి, మీ ఇష్టం వచ్చినట్టు వాడేసేయండి సిస్టాన్ని. ఓకే, ఒకవేళ సిస్టమ్ సాఫ్ట్వేర్ క్యాక్ అయిపోతుంది, ఇది పనికి రాకుండా పోతుంది అనే ఏదైతే ఏమి ఉండదు. ఓకే, అన్ఇన్స్టాల్, మనకు ఒకవేళ అంత చిరాకు వచ్చింది అనుకో సాఫ్ట్వేర్ తో, విల్ అన్ఇన్స్టాల్ అండ్ రీఇన్స్టాల్. ఓకే, సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అన్నమాట. ఓకే, క్లియర్. సో ఫస్ట్ ఇనిషియేట్ స్టేజ్ మనం ఎందుకు గురించి అనుకున్నాము? వీ వాంట్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ది యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ అయినప్పుడు ఒక స్క్రీన్ వస్తుంది. సో జస్ట్ ఒక శాంపిల్ స్క్రీన్ తీసుకోండి, కేస్ వర్కర్ స్క్రీన్ తీసుకుంటున్నాను నేను. మనం కూడా పోర్టల్స్ డిఫైన్ చేయాలండి. ఓకే, పోర్టల్స్ డిఫైనింగ్ నెక్స్ట్ లెసన్స్ లో వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం బేస్ డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్ళి వాటిని ఒకదానికి కాన్ఫిగరేషన్ చేసుకుంటా వద్దాం. సో ఇక్కడ నాకు యూజర్ లాగిన్ అవ్వగానే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో ఏం జరగాలంటే ఇక్కడ ఎక్కడో ఒక బటన్ ఇచ్చేస్తాం మనం. దీని మీద క్లిక్ చేయగానే న్యూ రిక్వెస్ట్ ఫర్ న్యూ లోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చేస్తాం. న్యూ మీద క్లిక్ చేయగానే, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఒక స్క్రీన్ రావాలి. ఏం స్క్రీన్ రావాలి? వాటి డీటెయిల్స్ అన్ని, లోన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని, లోన్ కి ఏవైతే అప్లై చేయడానికి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? సో మనకి యాక్చువల్ ఈ స్క్రీన్ రావాలా, వేరే స్క్రీన్ రావాలా? వేరే స్క్రీన్ వస్తే బాగుంటుంది కదా, కరెక్టా? వాడు డీటెయిల్స్ ఎంటర్ చేయటం, లోన్ ఎందుకోసమో చెప్పడం, తర్వాత వాడి ఇన్కమ్ స్టేటస్ ఏంటిదా, వాడికి అసలు ఇన్కమ్ ఎట్లా వస్తుందా, మంత్లీ ఎంత వస్తుందా, వాడికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఈ డీటెయిల్స్ అన్ని వాడు ఎంటర్ చేయాలి కదా. తర్వాత వాడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయటం అంతా చేయాలి కదా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావాలి, కరెక్టా? మాట్లాడండి.
సో అందుకోసం ఈ స్క్రీన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఫ్లోలో నుంచి వస్తుంది, రైట్? ఏది మన ఫ్లో? ఇది మన ఫ్లో. సో ఇక్కడ నుంచి వస్తుంది అది. ఇదే స్క్రీన్ ఏంటది చూడండి, అది నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏదైతే స్క్రీన్ వచ్చిందో ఇనిషియేట్ లో, ఇక్కడ ఏదైతే స్క్రీన్ వచ్చిందో, ఇప్పుడు స్క్రీన్ వచ్చింది కదా, ఎంటర్ నేమ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చిందో లేదో చూడండి. సో ఇక్కడే వచ్చింది అది, ఇక్కడే కదా, సెక్షన్ నుంచి. ఈ సెక్షన్ నుంచే వచ్చింది అది. ఓకేనా? ఇదే కదా, ఎంటర్ నేమే కదా. ఒకసారి మార్చి చూస్తున్నామండి ఇక్కడ నుంచి వచ్చిందా లేదా అనేది. సో నేను ఇంకొకటి యాడ్ చేద్దాం. ఇంకొకటి ఏదైనా ఏం యాడ్ చేద్దాం? ఏదైనా డేట్ ఫీల్డ్ యాడ్ చేద్దామా? డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. ఈ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ, వీటన్నిటి గురించి కూడా మీరు చూసుకోవాలి, మనకి ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయి ఏంటిది అనేది. ఓకేనా? సో డ్రాప్ డౌన్ డేట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది? ఆటో కంప్లీట్ చెక్ బాక్స్, డ్రాప్ డౌన్ డేటా క్యాప్చర్. సో టెక్స్ట్ ఇన్పుట్, టెక్స్ట్ ఏరియా, డేట్ టైం. ఓకేనా? చాలు కదా. సో దీనికి ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని మనకి లేబుల్ నేమ్ ఏమి ఉండాలి? డేట్ ఆఫ్ బర్త్ అని ఉండాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇంకా చేయాలనిపిస్తుంటది. రకరకాల వెబ్సైట్లు తీసుకొని డిజైన్ చేసుకోండి. ఓకే, ఏదైనా డేట్ ఫీల్డ్ ఒకటి పెడదాం. ఏదో ఒక శాంపిల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్. మన లేబుల్ ఏమేం కావాలి? డేట్ ఆఫ్ బర్త్, రైట్? డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నా. మనం ఇవన్నీ తీసేస్తాం మళ్ళీ. ఓకే, సేవ్ అవుతుందా అవుదా? డేట్ ఫీల్డ్ తీసుకుంటారు కదా. ఓకే ఫైన్. సో ఒకసారి మళ్ళీ రీలాంచ్ చేయండి మన పోర్టల్ని. కేసు వర్కర్ ఇచ్చా, మేనేజర్ ఓపెన్ చేసాను దాకా. వర్కరే కదా? వర్కర్. ఓకే ఫైన్. గో టు దిస్, క్రియేట్ న్యూ లోన్స్. చూడండి వచ్చేసిందా? ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్. క్లియరా? yes. సో ఇప్పుడు మన కస్టమైజ్డ్ స్క్రీన్ కావాలి. మీకు నిన్న లెసన్ లో ఒకటి చెప్పున్నాను, ఇక్కడ మనకి యూఐ మార్కప్స్ ఉంటాయి అని. యూఐ మార్కప్స్ ఎవరు ఇస్తారని చెప్పాను? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ ఎవరు ఇస్తారని చెప్పాను? డెవలపరా? బిఏ బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ అది. బిజినెస్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే క్లయింట్ తో మాట్లాడి రిక్వైర్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఎలా కావాలి, ఏం కావాలి, ఏంటిది అనేది మనకు మొత్తము బిజినెస్ వాళ్ళు తీసుకొస్తారు, బిఏలు. ఓకేనా? బిజినెస్ అనలిస్ట్. ఓకే, డిజిగ్నేషన్స్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? మీకు రిక్వైర్మెంట్ ఎవరు తెస్తారంటే బిఏ అని చెప్పాలి. ఓకేనా? సో బిజినెస్ మనకెళ్ళి మనం బిఏ అని అడుగుతాం, మనకు స్క్రీన్ ఎలా ఉండాలండి, మీకు అసలు ఫస్ట్ స్క్రీన్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఏంటిది, లోగో ఎక్కడ పెట్టమంటారు, తర్వాత ఈ టెక్స్ట్ ఫీల్డ్ సైజ్ ఎంత ఉండాలి, తర్వాత లేబుల్స్ లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా, స్క్రీన్ 3x3 కావాలా 2x3 కావాలా, ఇవన్నీ కూడా ఎట్లా అంటే మనం బిఏ అని అడుగుతాం. బిఏ ఏం చేస్తారంటే అతని దగ్గర ఆన్సర్ ఉంటే వాళ్ళు చెప్తారు, లేదంటే క్లయింట్ని అడిగి క్లయింట్ చెప్తారు. లేకపోతే ఇంకోటి కూడా అడగొచ్చు, అతని దగ్గర ఆన్సర్ లేదనుకో, నువ్వు శాంపుల్ చేసి నాకు ఇవ్వు, నేను ఒకసారి క్లయింట్ కి చూపిస్తాను, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫై విల్ కంటిన్యూ విత్ దట్. వాళ్ళు ఏమైనా మాడిఫికేషన్ చెప్తే చేద్దామంటారు. ఓకేనా? క్లియరా? సో దానికోసరంగా నేను ఒక శాంపిల్ గా కొన్ని మాకప్స్ జస్ట్ చేసుకున్నాను, ఇది మన రిక్వైర్మెంట్ కోసరంగా. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఓవరాల్ గా డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు, ఓకే, నేను ఏమేమి డీటెయిల్స్ ఉన్నా అనుకున్నా అంటే ఫస్ట్ లోన్ డీటెయిల్స్ ఉండాలి అనుకున్నా. ఫస్ట్ లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, అంటే లోన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకున్నా. ఈ లోన్ డీటెయిల్స్ లోకి ఏమేం కావాలి? ఫస్ట్ ఆన్ క్లిక్ అప్లై లోన్ అని కొట్టంగానే ఫస్ట్ స్క్రీన్ రావాలి. ఫస్ట్ స్క్రీన్ రాగానే అప్లై లోన్ అనే అప్లికేషన్ ఫామ్ లాగే. ఓకేనా? ఒక అప్లికేషన్.
సో లోన్ టైప్ వచ్చేసి నేను డ్రాప్ డౌన్ ఇచ్చుకుంటున్నాను. ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ రైట్? Yes, we can see. ఫస్ట్ లోన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ లోన్ టైప్ లో మనకి డిఫరెంట్ లోన్ టైప్స్ ఉన్నాయి కదా, వెహికల్ లోనా, లేకపోతే పర్సనల్ లోనా, లేకపోతే హోమ్ లోనా, అవన్నీ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ లో ఇచ్చుకుంటాం. సో దీన్ని మనం డ్రాప్ డౌన్ ఫీల్డ్ గా డిఫైన్ చేసుకోవాలి. తర్వాత లోన్ అమౌంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది కూడా ఒక టెక్స్ట్ ఇన్పుట్, అంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాం, యూజర్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత టెన్యూర్ అంటే ఎంత కాలం కావాలి, ఎన్ని 5 years లేకపోతే 7 years లేకపోతే 3 years, ఇక్కడ మనం దీన్ని కూడా డ్రాప్ డౌన్ ఇచ్చేసాం. ఓకే, అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ లో నాకు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, బేసిక్ డీటెయిల్స్ లో మనం జనరల్ గా ఏమేమి పెట్టుకోవచ్చు, ఏమైనా ఫీల్డ్స్ నేను మిస్ అయినా మీరైనా చెప్పండి, లెట్ us యాడ్. ఓకే, నో ప్రాబ్లం. సో బేసిక్ డీటెయిల్స్ అంటే ఎవరైతే లోన్ అప్లై చేస్తున్నాడో వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ హిస్ బేసిక్ డీటెయిల్స్, హిస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్. Can we add any other fields other than this? Not required. Okay, this is fine. Like location అవసరం లేదని అడ్రస్ తీసుకుందాం, అది అడ్రస్ డీటెయిల్స్ లో. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ నేను ఏం తీసుకున్నా అంటే ఆక్యుపేషన్ డీటెయిల్స్ నేను తీసుకున్నా, అంటే వాడు ఏం చేస్తుంటాడు ఏంటిది అనేది. ఓకే, ఆక్యుపేషన్ డీటెయిల్స్. ఓకే, దీంట్లో మనకి వాడి ఆక్యుపేషన్ కొంతమంది స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, కొంతమంది జాబ్ హోల్డర్స్ అయి ఉండొచ్చు. సో అందువల్ల నేను ఆక్యుపేషన్ టైప్ ఏం చేశానంటే డ్రాప్ డౌన్ ఇచ్చా. ఆ డ్రాప్ డౌన్ ని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో వాడు ఒకవేళ జాబ్ హోల్డర్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇమీడియట్ గా మనం కంపెనీ నేమ్, యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయమని అడగాలి. ఓకే, ఇక్కడ వాల్యూ చేంజ్ చేయగానే ఇక్కడ వాల్యూస్ కింద మారిపోతుండాలి. ఒకవేళ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాడు ఈ డ్రాప్ డౌన్ లో ఈ వాల్యూస్ రావాలి, టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ యాన్యువల్ ఇన్కమ్. ఒకవేళ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకో ఈ ఆక్యుపేషన్ టైప్ డ్రాప్ డౌన్ లో ఈ పేరెంట్స్ ఆక్యుపేషన్ అండ్ పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత. సో జనరల్ గా ఇది నాకు తెలిసి మన ఇండియాలో వచ్చి స్టూడెంట్స్ కి వచ్చేసి లోన్ ఇవ్వరు. ఓకేనా, బయట కంట్రీస్ లో స్టూడెంట్స్ కంపల్సరీ లోన్ ఇస్తారు, స్టూడెంట్ లోన్స్ అని చెప్పి సపరేట్ గా ఉంటాయి. ఓకే, మన దగ్గర స్టూడెంట్ కి లోన్స్ బ్యాంకులు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాయి, ఏవో డాక్యుమెంట్స్ పెట్టి, అంత పెద్ద స్టోరీలు అండి, మనకు అవసరం లేదు. ఓకే, సో అర్థమైందా? ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లో మనకు సెలెక్ట్ చేసుకునే వాల్యూని బేస్ చేసుకుని ఈ 3 సెక్షన్స్ ఏదో ఒకటి ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. క్లియరా? Yes, clear. నెక్స్ట్ సో లోన్ డీటెయిల్స్ అయిపోయాయి, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ అయిపోయాయి, ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయిపోయింది. ఇంకా ఏం కేటగిరీస్ తీసుకోవచ్చు మనం? అడ్రస్ డీటెయిల్స్. ఓకే, లోన్ కావాలంటే అడ్రస్ డీటెయిల్స్ కావాలి కదా, అడ్రస్ డీటెయిల్స్ తీసుకున్నాం. అడ్రస్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అడ్రస్ ఉండొచ్చు? 2 టైప్స్ ఉండొచ్చు, పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్. ఈ రెండు నేనేం చేస్తానంటే బటన్స్ ఇచ్చేస్తా. సో పర్మనెంట్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే ఇదంతా డిస్ప్లే అయిపోతుంది. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్ లో నేను ఫస్ట్ ఏమి ఇస్తున్నా అంటే ఈ ప్రజెంట్ అడ్రస్ ఈస్ సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ అని ఒక చెక్ బాక్స్ ఇచ్చా. చెక్ బాక్స్ ఎనేబుల్ చేయగానే ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో రెండు సేమ్ అయితే అన్ని కాపీ అయిపోవాలి. లేదు అనుకుంటే వాడు మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. క్లియరా? వ్యాలిడ్ రిక్వైర్మెంటా? ఇంకోటి ఆఫీస్ అడ్రస్ కూడా పెట్టొచ్చు. ఆఫీస్ అడ్రస్ కూడా అడగొచ్చు మనం. ఫైన్, ఓకే, అంత డెప్త్ గా వెళ్దాం, మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అడ్రస్ డీటెయిల్స్ మన ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. ఓకేనా, కొంతమంది ఆఫీస్ డీటెయిల్స్ అన్ని అడుగుతారు కదా, అక్కడ మనం ఎక్కడంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు, దాన్ని పైన ఉందా ఇక్కడ జాబ్ అనగానే ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ అడగొచ్చు. ఓకేనా, క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు అంత డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాము. ప్రూఫ్లు కావాలి, డాక్యుమెంట్స్ అని ఒక సెక్షన్. క్లియరా? డాక్యుమెంట్స్ అని ఒక సెక్షన్. డాక్యుమెంట్స్ అని ఒక సెక్షన్. ఈ సెక్షన్ లో నేను ఒక డ్రాప్ డౌన్ ఇస్తున్నా, డాక్యుమెంట్ టైప్ డ్రాప్ డౌన్ లో పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ 3 డ్రాప్ డౌన్ వాల్యూస్ ఉంటాయి. అది సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఒక బ్రౌజ్ ఆప్షన్ ఇస్తా సెలెక్ట్ చేసుకోవడానికి, అప్లోడ్ చేసుకోవడానికి. ఆ బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నా డెస్క్టాప్ మీదకి వెళ్ళి
ఒక డాక్యుమెంట్ ని తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి ఇటు సబ్మిట్ కొట్టంగానే మనం అప్లోడ్ చేసింది ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓకేనా? ఓకే. కింద వచ్చేసి సబ్మిట్ బటన్, క్యాన్సిల్ బటన్. క్లియరా? ఎస్ క్లియర్. ఓకే, క్యాన్సిల్ కొట్టంగానే ఏం జరగాలంటే మన ఏదైతే విండో ఉందో అది క్లోజ్ అయిపోవాలి. మన ఏదైతే లోన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఆ ఫామ్ క్లోజ్ అయిపోవాలి. లేదా సబ్మిట్ కొట్టంగానే ఏం జరగాలి? డేటా అంతా స్టోర్ అవ్వాలి అంటే మనకి డేటా అంతా స్టోర్ అయిపోయి నెక్స్ట్ ఏం జరగాలి? కేస్ క్రియేట్ అవ్వాలి. కేస్ క్రియేట్ అయ్యి డేటా అంతా డేటాబేస్ లో డేటాబేస్ లోకి స్టోర్ అయ్యి కేస్ క్రియేట్ అయ్యి దెన్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోవాలి, రివ్యూకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో రివ్యూలో ఏంటిది మనం ఏం చెప్పాము? మన రిక్వైర్మెంట్ సేమ్ ఏదైతే ఇక్కడ వాడు ఇనిషియేట్ అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేశాడో అదే డేటా ఇక్కడేమో ఎడిటబుల్ మోడ్ లో ఉంటది, ఇక్కడేమో రీడ్ ఓన్లీ మోడ్ లో ఉంటది. ఓకేనా? జస్ట్ రివ్యూ చేసుకోవడం వాడు. సో అంతవరకు ఆపండి. ఓకే, సబ్మిట్ కొట్టంగానే రివ్యూ స్టేజ్కి వెళ్ళిపోతుంది కేసు. క్లియరా? ఎనీ డౌట్స్ హియర్? నో. Okay, fine. Okay, now let's start creating the stuff. సో నేను ఇవేమి టచ్ చేయట్లేదు. జస్ట్ మనం అంతా చేంజెస్ ఎక్కడ చేయాలి? ఈ స్క్రీన్ లో చేసుకోవాలి. అంతేనా? ఈ స్క్రీన్ లో మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అవన్నీ కూడా మనకి ఎక్కడికి వచ్చేస్తాయి? మెయిన్ సెక్షన్ లోకి వచ్చేస్తాయి, మెయిన్ లోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఎండ్ యూజర్ పోర్టల్ ఏదైతే ఉందో అక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఓకే, క్లియరా? ఎస్ క్లియర్. ఓకే, నౌ మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఏంటివి? 3 స్క్రీన్స్. సురేంద్ర క్లియరా? ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి. లోన్ టైప్ ఈ ఫస్ట్ ఏంటంటే మన స్క్రీన్ బిల్డ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ స్క్రీన్ బిల్డ్ చేసే ముందు వీటన్నిటిని ఏమంటున్నాం? ఫీల్డ్స్ అంటున్నాం, రైట్? లోన్ టైప్ అనేది ఒక ఫీల్డ్, లోన్ అమౌంట్ అనేది ఒక ఫీల్డ్, టెన్యూర్ అనేది ఒక ఫీల్డ్, తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్. ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాపర్టీ. సో మనకి ఈ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయా? ఉన్నాయా లేవా? క్రియేట్ చేయాలి. లేవు కాబట్టి ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇందాక చెప్పా కదా కేస్ లెవెల్లో. సెక్షన్. సో ప్రాపర్టీస్ ఇందాక ఎక్కడ క్రియేట్ చేసాము? కేస్ టైప్ ఓపెన్ చేసి కేస్ టైప్ లో యాడ్ చేసాం, గుర్తుందా? కేస్ టైప్ ఇదే కదా. ఇక్కడ వచ్చేసాం. ఇక్కడ డేటా మోడల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ద ప్రాపర్టీస్. ఇది మనకి బ్యాంక్ నేమ్ అవసరం లేదు. ఐఎమ్ డిలీటింగ్ ఇట్. డోంట్ వాంట్ ద బ్యాంక్ నేమ్. Can we also create case? Yeah, created a case. Delete case. డిలీట్ కేస్ ఇక్కడ మాన్యువల్ గా చేయలేము. యాక్చువల్లీ మనం దానికి యాక్టివిటీ రన్ చేయాలి. Okay. ఇప్పుడు ఇన్ని కేసులు అన్ని క్రియేట్ అయి ఉన్నాయి కదా. సో వీటిని డిలీట్ చేయాలంటే మనం యాక్టివిటీ రన్ చేయాలి. యాక్టివిటీ రన్ చేయడం అంటే ఆ యాక్టివిటీలో లాజిక్ రాస్తాం. ఏమని? క్వరీ రాస్తాం. సెలెక్ట్ స్టార్స్ ఫ్రమ్ సో అండ్ సో టేబుల్ అండ్ డిలీట్ అని రిమూవ్ రాస్తాం. ఓబిజే రిమూవ్. అదంతా యాక్టివిటీలో లాజిక్ రాయాలి. కేస్ టైప్ లో డిలీట్ చేయాలంటే కేస్ టైప్ ని ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ రిమూవ్ అవుతుంది కదా, డిలీట్ అవ్వదు. ఉంటది డిలీషన్ చేయొచ్చు. నేను చూపిస్తానులే. ఇక్కడ ఆప్షన్ ఉంది, అది ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. రిమూవ్. ఓకే, అంటే లేకపోతే రూల్ ఆ పర్టికులర్ కేస్ టైప్ లోకి వెళ్ళి పివై స్టార్ట్ కేస్ ఉంటుంది ఆప్షన్. దీంట్లోకి వెళ్తే డేటా మోడల్, డేటా ట్రాన్స్ఫార్మ్ అని చూపించాను.
py default. ఇది ఒకటి. స్లోగా. సో ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు రూల్స్. ఓకేనా, మనం క్రియేట్ అయిన రూల్స్ ఇట్ విల్ గెట్ డిలీటెడ్. ఓకే ఫైన్. py default ఇది కేస్ టైప్ ఇక్కడ ఉంది చూడండి, ఇది. ఓకేనా, ఇది డిలీట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఇస్ అవర్ కేస్ టైప్. ఓకే క్లియరా? సో లెట్స్ స్టార్ట్ విత్ క్రియేటింగ్ ద ఫీల్డ్స్. ఓకే, సో ఫస్ట్ మన ఫీల్డ్ ఏంటిది? లోన్ టైప్. లోన్ టైప్. ఓకే, సో లోన్ టైప్ ఏంటిది మనకి? టెక్స్టా ఏంటిది? టెక్స్టే కదా. డ్రాప్ డౌన్ డ్రాప్ డౌనే, బట్ అది ఆ వాల్యూ, దాని లోపల వాల్యూ టెక్స్టే కదా. ఇంటీజర్ ఎంటర్ చేస్తామా, టెక్స్ట్ ఎంటర్ చేస్తామా? టెక్స్టే కదా. టెక్స్ట్. ఓకే, టెక్స్ట్. ఫైన్. సో ఈ ఫీల్డ్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రీయూజబిలిటీ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఫ్యూచర్ లో నేను ఇక్కడ ఇంకొకటి యాడ్ చేసా, లోన్స్ కింద ఇంకో క్లాస్ యాడ్ చేసా. ఓకే, ఇది పర్సనల్ లోను లేకపోతే ఇంకొకటి హోమ్ లోన్ అని ఇంకొకటి యాడ్ చేసా. యాడ్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే లోన్స్ క్లాస్ లో క్రియేట్ అవుతుంది. నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తే దాంట్లోకి వాడుకోలేను, యూజ్ చేసుకోలేను. ఓకేనా? ఓకే. అందువల్ల దీనిని ఈ వర్క్ క్లాస్ లో క్రియేట్ చేసుకోవాలి, పేరెంట్ క్లాస్ లో. ఈ క్లాస్ యొక్క పేరెంట్ క్లాస్ ఏంటిది? వర్క్ క్లాస్. అంటే BOA లోన్స్ డాష్ వర్క్ అనేది పేరెంట్ క్లాస్. ఇక్కడ క్రియేట్ చేస్తే ఇంకా దీని కింద ఎన్ని క్లాసులైనా రాని దాంట్లో వాడుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, ప్రస్తుతానికి మనం లోన్ స్పెసిఫిక్ ఓన్లీ ఇక్కడే పెట్టుకుంటున్నాం కాబట్టి నేను ఇదే క్లాస్ లో క్రియేట్ చేసేసుకుంటాను. ఓకే, లోన్ టైప్. నెక్స్ట్ వచ్చేసి లోన్ అమౌంట్. అమౌంట్ అనేది మనకి ఎట్లా ఉంటది? కరెన్సీ, రైట్? కరెన్సీ ఇద్దామా, డెసిమల్ ఇద్దామా? కరెన్సీ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ వాట్ ఇస్ ద థర్డ్ వన్? టెన్యూర్ అంటే పీరియడ్. ఇంటీజర్ అది. ఓకే, ఇంట్లోకి వెళ్తే ఇంటీజర్ డెసిమల్ కూడా పెట్టుకోవచ్చు. 3.5 years అట్లా ఇస్తాడా? అంతే. నెంబర్ ఆఫ్ మంత్స్, ఎన్ని మంత్స్. ఓకే, సో ఇంటీజర్ ఇచ్చేద్దాంలేండి. ఫైన్. 24 months అలా. అదే 24 months అట్లా. ఓకే, నెక్స్ట్ లోన్ టైప్ అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ నేమ్ టెక్స్ట్ వాల్యూవే కదా, టెక్స్టే కదా అది. లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ టెక్స్టే. ఓకే, నెక్స్ట్ ఇంకేం ఉండొచ్చు? ఫాదర్ నేమ్, సో అది కూడా టెక్స్ట్ వాల్యూనే. నెక్స్ట్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్. ఇంకోటి, ప్రాపర్టీస్ క్రియేట్ చేసేటప్పుడు మధ్యలో స్పేస్లు ఇవ్వద్దండి, సరేనా? ఏ రూల్ అయినా రూల్ నేమ్ మీరు పెట్టేటప్పుడు మధ్యలో స్పేసెస్ ఇవ్వద్దు. ఓకే, 2 words. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 3 words ఇవి, రైట్? ఈ 3 మధ్య స్పేస్ ఇవ్వలేదు. ప్రతి వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇచ్చాను. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ పెగా. ఓకేనా? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం ఏమి ఇచ్చుకోవాలి? డేట్ ఫీల్డ్ ఇచ్చుకోవాలా? డేట్ ఓన్లీ, డేట్ టైం అవసరం లేదా, జస్ట్ డేట్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఈమెయిల్ ఉంది కదా మనకి. ఇది సెలెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే @ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా? మనం స్ట్రింగ్ గానీ టెక్స్ట్ ఇచ్చామంటే తీసుకోదు కదా. కాంటాక్ట్
కాంటాక్ట్ నెంబర్. దిస్ ఇస్ ఎట్లా ఇద్దాం, టెక్స్ట్ ఇద్దాం, +91 ఎట్లా అయింది ఫోన్ తెలుసా? ఫోన్ ఫోన్ ఉందా? ఫోన్ Okay. ఉంది. ఓకే పైన. సో ఇంతవరకు ఫస్ట్ నేను ఈ 2 స్క్రీన్స్ మాత్రమే బిల్డ్ చేద్దాం ఈరోజు బిగ్ గా, లోన్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్. సో రిమైనింగ్ మీకు ఈ స్క్రీన్స్ నేను షేర్ చేస్తాను, మీరు క్రియేట్ చేయండి. ఓకేనా? క్లియరా? ఓకే. I'll show how we can go. ఫైన్. మన దగ్గర ఇప్పుడు ప్రాపర్టీస్ కూడా క్రియేట్ అయిపోయాయి. సో ఫీల్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేసుకుంటే, రిఫ్రెష్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తే మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ప్రాపర్టీస్ వచ్చేసి డేటా మోడల్ కేటగిరీ. సో డేటా మోడల్ ఎక్స్పాండ్ చేస్తే, ప్రాపర్టీని ఎక్స్పాండ్ చేస్తే మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ అన్ని వచ్చేసి ఉంటాయి. ఓకే క్లియరా? యూజర్ ఇంటర్ఫేస్ లో సెక్షన్స్, సెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఫామ్. మనం స్క్రీన్ బిల్డ్ చేస్తున్నాం కదా, సో దీంట్లో ఒక్కటే ఉంది మనకి ఇక్కడ. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలి మన అప్లికేషన్ స్పెసిఫిక్. సో నేను బెటర్ యూఐ డెవలప్మెంట్ పర్పస్, అట్ ద సేమ్ టైం రీయూజబిలిటీ పర్పస్ నేనేం చేస్తున్నా అంటే, ఒక్కొక్క టైప్ కి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సెక్షన్ బిల్డ్ చేసుకుంటా. లోన్ డీటెయిల్స్ ఒక సెక్షన్, బేసిక్ డీటెయిల్స్ ఒక సెక్షన్, నెక్స్ట్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఒక సెక్షన్, ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? అలా క్రియేట్ చేసుకొని ఇవన్నీ తీసుకొచ్చి ఒక మెయిన్ సెక్షన్ లో పెట్టుకుంటా. క్లియరా? అంటే ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఇది తీయండి. సో నాకు దీని లోపల ఇది మెయిన్ సెక్షన్. మనకి ఈ మెయిన్ సెక్షన్ లోకి మనకు ఫస్ట్ సెక్షన్ ఏం సెక్షన్ రావాలి? లోన్ డీటెయిల్స్ అనే సెక్షన్ రావాలి. లోన్ డీటెయిల్స్ అనే సెక్షన్ మనకుందా? లేదు. సో మనం దాన్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఈ స్ట్రక్చరల్లోకి వెళ్తే ఎంబెడెడ్ సెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని డ్రాగ్ అంటే లెఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడం, ఈ డైనమిక్ లేఅవుట్ లోకి డ్రాగ్ చేయండి. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది సెక్షన్ నేమ్. సో వాట్ ఈస్ అవర్ సెక్షన్ నేమ్? మనకు సెక్షన్ నేమ్ ఏం కావాలి? లోన్ డీటెయిల్స్ అనే సెక్షన్ కావాలి. మన దగ్గర ఉందా? అది లేదు. లోన్ డీటెయిల్స్ నేమ్ ఎంటర్ చేసి ఈ బటన్ క్లిక్ చేస్తే, ఒకవేళ ఈ నేమ్ తో గానీ రూల్ మన సిస్టంలో అవైలబుల్ లో ఉంటే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ అది లేదు అనుకో, న్యూ ఫామ్ వస్తుంది. ఓకేనా? లోన్ డీటెయిల్స్. సో మనకి ఎక్కడెక్కడే క్రియేట్ చేస్తున్నాము చూసుకోండి. నావిగేషన్స్ ఒకసారి. ఓకే, సో ఇక్కడ మనం బిల్డ్ చేయడం కష్టం. ఫస్ట్ వచ్చేసి దీన్ని కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్ మనం ఎడిట్ చేయాలి కదా. సో ఈ చెక్ ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో డైనమిక్ లేఅవుట్ వాడమన్నా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైనమిక్ లేఅవుట్? ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకోవచ్చు. నో, మనం వేరే స్క్రీన్స్ అంటే సమ్ టైమ్స్ బిగ్ స్క్రీన్స్ అలా వాడుతున్నప్పుడు దాన్ని ఏమంటాము? రెస్పాన్సివ్నెస్, అప్లికేషన్ రెస్పాన్సివ్నెస్ కోసం. ఓకే, సో మన అప్లికేషన్ డిఫరెంట్ స్క్రీన్స్ లో ఓపెన్ చేస్తాం కదా, ఆ స్క్రీన్ కి ఏ స్క్రీన్ కి తగ్గట్టు ఆ స్క్రీన్ కి ఫిట్ అవ్వడం కోసం మనం డైనమిక్ లేఅవుట్స్ వాడతాం. ఒకవేళ మనం డైనమిక్ లేఅవుట్స్ లో పెట్టలేదు అనుకో, అవి అలా ఓపెన్ అవ్వవు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను చూపించిన డిజైన్ ప్రకారంగా మన స్క్రీన్ ఎట్లా రావాలి? 3 కాలమ్స్ రావాలి. రైట్? లోన్ టైపు, లోన్ అమౌంట్, టెన్యూర్, 3 టైప్స్ రావాలి. సో 3 కాలమ్స్ రావాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దీంట్లో మీరు చూసుకున్నట్లయితే, ఐ థింక్ 5 minutes we are fast. ఓపెన్ చేస్తే దీని లోపల ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆస్క్ ఫర్ ది కాన్ఫిగరేషన్స్. మీకు 2x2 కాలమ్స్ కావాలా, 3 కాలమ్స్ కావాలా, లేకపోతే సింగిల్ కాలమ్ లో వెళ్ళాలా? డబుల్ లేఅవుట్, ట్రిపుల్ డబుల్ కూడా ఉంటాయి. ఓకే, 4 కూడా పెట్టుకోవచ్చు, క్వార్టర్. సో స్టాక్డ్ అంటే సింగిల్. ఓకేనా? సో ఇన్లైన్ డబుల్, ఇన్లైన్ గ్రిడ్, ట్రిపుల్. సో మనకి 3 కాలమ్స్ కావాలి కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటిది? లోన్ టైపు.
ఇదేంటిది డ్రాప్ డౌన్, రైట్? డ్రాప్ డౌన్. సో ఇక్కడికి వెళ్ళి డేటా క్యాప్చర్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ డ్రాప్ డౌన్ ఉందా? దీంట్లో లేదు. మీరు ఇవన్నీ అలవాటు పడాలి, ఓకేనా? పిక్కర్ లోకి వెళ్ళామా, ఇక్కడ ఉందా డ్రాప్ డౌన్? ఉంది. ఉంది. సో దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మన డ్రాప్ డౌన్ నేమ్ వచ్చేసి లోన్ టైప్. లోన్ టైప్. సో మన ప్రాపర్టీ ఏంటిది? డాట్ లోన్ టైప్. లోన్ టైప్ ప్రాపర్టీ నేమ్ క్రియేట్ చేసి అది సెలెక్ట్ చేసుకోండి. మన ఫీల్డ్ నేము లోన్ టైప్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ లోకి వాల్యూస్ కావాలి మనకి, కరెక్టా? yes దాన్ని ఒకసారి అట్లా చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇలా వదిలేండి. ఓకే, ఒకటే ఇచ్చా. సో ఇంకొక 2 కాన్ఫిగర్ చేయాలి మనం. సెకండ్ది ఏంటిది? లోన్ అమౌంట్. లోన్ అమౌంట్ అనేది టెక్స్ట్ ఇన్పుట్, రైట్? దానిని ఇక్కడ డ్రాగ్ చేయండి. మన ప్రాపర్టీ ఏంటిది? లోన్ అమౌంట్. ఓకే, ఇవన్నీ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, అందువల్ల ఇక్కడ వస్తున్నాయి. ఓకేనా? డాట్ కొట్టి డౌన్ యారో కొడితే ప్రాపర్టీస్ వస్తాయి, డాట్ కొట్టకుండా డౌన్ యారో కొడితే పేజెస్ వస్తాయి. సరే, someone is asking something. Loan amount. Loan amount. Okay, just click on submit. Next, third one. What is the third one? Tenure. దీన్ని టెక్స్ట్ బాక్స్ ఇచ్చుకుందామా లేకపోతే డ్రాప్ టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చేసుకుందాం? ఓకేనా? మంత్స్. ఓకే, టెక్స్ట్ ఇన్పుట్ ఇద్దాము. టెక్స్ట్ ఇన్పుట్ డాట్ టెన్యూర్. ఓకే, టెన్యూర్ బ్రాకెట్ లో months ఇన్ మంత్స్. ఓకే, క్లారిటీ ఉంది కదా ఇది? జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. జస్ట్ ఒక స్క్రీన్ మాత్రమే పెడదాం. ఓకే, ఇది కాపీ చేసుకోండి. లోన్ నేమ్ ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి. జస్ట్ సేవ్. దీంట్లో డిఫాల్ట్ వాల్యూ ఏం కావాలి మనకి? సెలెక్ట్ కావాలి. ఓకే, డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ అని డిఫాల్ట్ గా కావాలి. ఓకేనా? లేదా ఇంక్లూడ్ ప్లేస్ హోల్డర్ అనో, ప్లేస్ హోల్డర్ పెడితే సరిపోతుంది డిఫాల్ట్ వాల్యూ కంటే కూడా. ఇంక్లూడ్ ప్లేస్ హోల్డర్ నేమ్ సెలెక్ట్. ఓకే, సో ఒకసారి మళ్ళీ పోర్టల్ లాంచ్ చేద్దామా? ఇందాక ఫస్ట్ నేమ్ అయ్యే వచ్చాయి కదా, ఇప్పుడు వేరేది రావాలి. మనం ఎప్పుడైతే క్రియేట్ న్యూ అంటామో, క్రియేట్ లోన్స్ వచ్చిందా? yeah ఓకే, కానీ మనకి డ్రాప్ డౌన్ లో వాల్యూస్ కావాలి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అని వస్తుంది, ఇది రాకూడదు. మనకి ఏం కావాలి? లోన్ డీటెయిల్స్ అని కావాలి. loan details ఓకే, సో ఇది ఎక్కడ ఇచ్చిందంటే మన ఫ్లోలో ఏమో కాన్ఫిగర్ చేస్తుంది అది. ఇక్కడ ఇచ్చున్నాను. దీనికి loan details లోన్ అప్లికేషన్ అని ఇస్తున్నాను. ఓకే, క్లియరా? తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్ లోకి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ సెలెక్ట్ మాత్రమే ఉంది, వేరేది లేదు కదా. సో డ్రాప్ డౌన్ లో మనకి వాల్యూస్ కావాలి.
సో ఇక్కడ ఫీల్డ్ ప్రాపర్టీ లెవెల్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ సోర్సెస్ మనం డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. అంటే ఆ డ్రాప్ డౌన్ లోకి వాల్యూస్ ఎక్కడి నుంచి తేవాలి అని, లిస్ట్ సోర్స్ అని. దీంట్లో డేటా పేజ్ నుంచి తెచ్చుకుంటారా, ఓకే, డేటా పేజ్ కాన్సెప్ట్ ఉంది, అది విల్ ఎక్స్ప్లెయిన్. లేదా క్లిప్ బోర్డ్ పేజ్ మీద నుంచి ఏదైనా ఉంటే దాని నుంచి తెచ్చుకుంటారా, లేదా రిపోర్ట్ డెఫినేషన్ నుంచి తెచ్చుకుంటారా, లేదా ప్రాపర్టీ లెవెల్లో డిఫైన్ చేసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. సో నేను ప్రస్తుతానికి దాన్ని ప్రాపర్టీ లెవెల్లో ఉంచుతున్నాను. సో ప్రాపర్టీకి వచ్చేసి మనం వాల్యూస్ సెట్ చేద్దాం. ఆ ప్రాపర్టీ ఓపెన్ చేస్తే లోకల్ లిస్ట్ లో డిఫైన్ చేస్తాం ప్రాపర్టీ వాల్యూస్. సో చెక్అవుట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ టేబుల్ టైప్, దీనిని లోకల్ లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఏం లోన్ టైప్ కదా, పర్సనల్ లోన్, పర్సనల్ లోన్. అండ్ సెకండ్ వన్ వెహికల్ లోన్, వెహికల్ లోన్, హౌస్ లోన్, హోమ్ లోన్. హోమ్ లోన్. ఇంకేం ఉండొచ్చు? ఓకే, ఇవి 3 ఇచ్చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే ఫైన్. ఓకే ఇవి 3 ఇచ్చేసి ప్రాపర్టీ లెవెల్లో జస్ట్ డూ చెక్ ఇన్. ఏం చేశాను నేను, లోకల్ లిస్ట్ డీటెయిల్స్ యాడెడ్. ఓకే అయినా ఇంకా ఇక్కడికి రా, ఇది ఫైన్. ఇక్కడ మనకి వీటన్నిటి మధ్య గ్యాప్ దొరకట్లా, ఏదో 2 కంబైండ్ అయిపోయి ఉన్నాయి. చూసారా స్క్రీన్, చూసారా కలిసిపోయాయి కదా. మనకి కొంచెం స్పేస్ కావాలి. ఓకే స్పేస్ కావాలంటే మనం దీన్ని కొంచెం సైజ్ తగ్గించుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. దీంట్లోకి సెట్టింగ్స్ లోకి వెళ్తే, ప్రజెంటేషన్ లోకి వెళ్తే, కస్టమ్లోకి వెళ్ళి, ఇప్పుడు 170 పిక్సెల్ ఉంది, నేను దాన్ని 150 పిక్సెల్కి మార్చుకుంటున్నాను. సైజ్ తగ్గింది. దీన్ని కూడా ఈక్వల్ విడ్త్ కోసంగా, అది ఎక్కువ ఇది తక్కువ ఉంటే కరెక్ట్ కాదు కదా, దీన్ని కూడా 150 చేస్తున్నా. ఓకే జస్ట్ సేవ్ ఇట్. మళ్ళీ ఒకసారి కేస్ ఒకటి ఫ్రెష్గా క్రియేట్ చేయాలి. ఓకే దానికంటే ముందు, కేస్ క్రియేట్ చేసుకుంటే ముందు మన డైనమిక్ లేఅవుట్ ఇది కదా, దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. ఓకే దీనికి హెడ్డింగ్ డిస్ప్లే హెడర్ అండ్ టైటిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఇద్దాం. మనం ఏమిద్దాం, లోన్ డీటెయిల్స్ అని ఇద్దాం. లోన్ డీటెయిల్స్ అని ఇద్దాం. ఓకే సో లోన్ డీటెయిల్స్ అని ఇచ్చి, ఓకే దీనిని కొలాప్సబుల్ ఇచ్చేద్దాం. కొలాప్సబుల్ కావాలా లేకపోతే బార్ కావాలా అని, అదే ఎట్లా వస్తుందో నేను ఒకసారి చూపిస్తాను. ఎక్స్పాండ్ ఆన్ లోడ్. ఓకే చూపిస్తా ఉండండి. ఇట్లా వచ్చేసింది, కొలాప్సబుల్ వచ్చింది చూడు. ఇది మనకి ఇట్లా కావాలని ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకి చాలా వస్తాయి కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఈజీగా ఉంటుంది. వాడు ఇది ఫిల్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసుకొని చూసుకుంటాడు. ఓకేనా, దాని అందుకోసం అట్లా ఇచ్చా. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రెష్గా కేసు ఒకటి రన్ చేద్దాం. స్క్రీన్ ఓకే చూసారా, ఇది కొలాప్స్ అవ్వలేదు, ఇది కొలాప్స్ లో ఉండిపోయింది. ఇది ఎక్స్పాండ్ చేసుకున్నాడు, ఇది ఎంటర్ చేసాడు. ఓకే లోన్ అమౌంట్ ఎంత కావాలంటే అంత ఎంటర్ చేసుకుంటాడు. అండ్ దెన్ సంథింగ్. ఓకే అది ఇంటీజర్ వాల్యూ. అంటే వ్యాలిడేట్ ఇది మెసేజ్ వచ్చేసింది. ఓకే లేదు నేను ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. ఓకేనా, సో సేమ్ అదే విధంగా నెక్స్ట్ స్క్రీన్, ఇంకో స్క్రీన్ మనకి ఏంటిది, పర్సనల్ డీటెయిల్సా. సో దీన్నే నేను సేవ్ యాజ్ చేసుకుంటున్నా. సో ఐ విల్ బిల్డ్ ఇట్ క్విక్లీ. ఓకే సో ఒకసారి చూపించేసి, ఇదే కదా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే పర్సనల్ డీటెయిల్స్
యు ఆర్ ఏబుల్ టు ఫాలో మీ రైట్? ఇది కొంచెం క్విక్ గా వెళ్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి కూడా మనం మార్చుకోవచ్చు. దీన్ని నాకేం కావాలి, ఇది డ్రాప్ డౌన్ ఉంది, దీన్ని మార్చుకుంటున్నా. చేంజ్ టెక్స్ట్ ఇన్పుట్ కదా, ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, దీనికి FIRST ఫస్ట్ నేమ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏం కావాలి, లాస్ట్ నేమ్. ఓకే, ఈ టెక్స్ట్ ఇన్పుట్టే ఉంది, సో మనం మార్చబడలేదు. లాస్ట్ నేమ్, దీనికి ఫాదర్ నేమ్. ఓకే, ఇది కూడా ఇవి 3 ఉన్నాయి కదా, దీన్ని కూడా 50 ఫ్లిక్స్ ఎంత పెట్టాము, 150. 150. Raghav, one small doubt. Yeah, tell me. For some fields you are clicking use default property, and for something you are unchecking it. So Which one? why is that? సో దీస్ వన్ Yeah. ఇది యాక్చువల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. Okay. ఇక్కడ స్పేస్ చూసావా? Okay. సో ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ఉంటది. నాకు ఇది Okay. జనరల్ గా ఏంటంటే నేను కొంచెం హరీలో ఉండి అలా పెట్టాను అనమాట. లుక్ అండ్ ఫీల్ బాగలేదు కదా చూడడానికి, జనరల్ గా స్పేస్ ఉంటే బాగుంటుంది రెండింటి మధ్య, Okay. అవునా? సో అందు Okay, గురించి నేను yes. అన్చెక్ చేసుకొని ఫస్ట్ Mhm. నేమ్ అని మళ్ళీ రాసుకోవాలి, టైం టేకెన్ ప్రాసెస్ అని డైరెక్ట్ గా పెట్టా. Okay, I understand. Thank you. క్లియరా? ఫైన్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, అది డేట్ కదా, డేట్ ఫీల్డ్, డేటా క్యాప్చర్, డేట్ టైం. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్, దీనికి డాట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ దీంట్లో మీరు కిందకు వస్తే ఈ క్యాలెండర్ ఎలా కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రజెంటేషన్ క్యాలెండర్ ని మీకు ఎలా కావాలి, డిస్ప్లే రేంజ్ నెక్స్ట్ 10 years మన క్యాలెండర్ లో ప్రీవియస్ 10 years డిస్ప్లే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ 10 years మనకు అవసరం లేదు కదా, అసలు ఫ్యూచర్ లో పుట్టినోడి గురించి మనకి ఎందుకు, అసలు ఇవ్వలేం కదా డేట్ ఆఫ్ బర్త్. ఇంకొకటి ఈ క్యాలెండర్లు కూడా స్పిన్నరు, డ్రాప్ డౌన్ క్యాలెండర్లు అట్లా. ఓకేనా? ఆ సెట్టింగ్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, డిస్ప్లే ద వీక్ నెంబర్స్ ఆన్ క్యాలెండర్, వీక్ 1 వీక్ 2 అలా డిస్ప్లే. అవన్నీ సెట్టింగ్స్ మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, క్లిక్ ఆన్ దిస్. నెక్స్ట్ ఇంకోటి ఫోన్ నెంబర్, రైట్? టెక్స్ట్ ఇన్పుట్. డాట్ కాంటాక్ట్ నెంబర్. దట్స్ ఇట్. సో మన బేసిక్ డీటెయిల్ స్క్రీన్ డిస్ప్లే అయిపోయింది, రెడీ అయిపోయింది, రైట్? సో ఇవి కొంచెము స్పేసియస్ గా ఉన్నాయి. సో లుక్ అండ్ ఫీల్ తర్వాత మార్చుకోవచ్చు. సరే, మారుస్తాను. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మార్చకూడదు జనరల్ గా. ఓకే, అది స్కిన్ రూల్ లో డిఫైన్ చేస్తాం అనమాట. స్కిన్ ఉంది కదా, మన యూఐ లుక్ అండ్ ఫీల్ ఎట్లా ఉండాలి అది వస్తుంది, చూపిస్తానులే. ఇక్కడ మనం మార్చడం వల్ల ఇది ఇక్కడ వార్నింగ్ మెసేజ్ లాగా ఉంది చూడండి. సో ఇట్స్ ది ఇన్లైన్ స్టైల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూస్. ఓకే, జనరల్ గా స్కిన్ లో మనం ఏదైతే ఉందో అది మార్చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు పర్సనల్ డీటెయిల్స్ రెడీ అయిపోయింది. పర్సనల్ డీటెయిల్స్ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మన మెయిన్ స్క్రీన్ లో యాడ్ చేయాలి కదా. మన మెయిన్ స్క్రీన్ ఏంటిది, మెయిన్ సెక్షన్ ఏంటిది, పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మన మెయిన్ సెక్షన్ లోకి తీసుకెళ్ళాలి. మెయిన్ సెక్షన్ ఏది, ఇనిషియేట్ లోన్ అనేది మన మెయిన్ సెక్షన్, రైట్? సో ఇక్కడ దీన్ని ఆ సెక్షన్ ని తీసుకొచ్చి ఈ సెక్షన్ లో యాడ్ చేయాలనుకో, ఏం చేయాలంటే స్ట్రక్చరల్ అండ్
ఇక్కడ కిందకు వచ్చి చూస్తే ఎంబెడెడ్ సెక్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, రైట్? దీనిని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటారు. డ్రాగ్ చేసుకుంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది సెక్షన్ నేమ్. ఇక్కడ డౌన్ యారో కొడితే మనం క్రియేట్ చేసిన సెక్షన్స్ ఉంటాయి. ఏమేంటి సెక్షన్స్ ఉన్నాయి? లోన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఇనిషియేట్ లోన్. మనం ఇప్పుడు ఇది ఎక్కడ ఇప్పుడు ఏది యాడ్ చేయాలి? సో పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ దెన్ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసింది. సారీ ఇక్కడ వద్దు. ఏం చేద్దాం అంటే బయట ఇంకొక లేఅవుట్ పెడదాం. మనకి సపరేట్ హెడ్డింగ్ కోసంగా ఒక డైనమిక్ లేఅవుట్ మళ్ళీ ఒకటి డ్రాగ్ చేయండి. ఒకే దాంట్లో కాకుండా డిఫరెంట్ గా పెట్టుకుందాము. అందువల్ల ఏంటంటే ఇలా హెడ్డింగ్స్ వస్తాయి మనకి. ఓకే, సేమ్ అదే చేస్తున్నా. జస్ట్ నేను ఏంటంటే సెక్షన్ ఒక లేఅవుట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. సో పర్సనల్ డీటెయిల్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు దీనికి మన నేమ్ ఏమి ఇచ్చుకుందాం? పర్సనల్ డీటెయిల్స్ అని నేమ్ ఇచ్చుకుందాం. ఓకే, డిస్ప్లే, హెడర్ అండ్ టైటిల్, పర్సనల్ డీటెయిల్స్. ఓకేనా? ఇది కూడా మనకి ఎట్లా కావాలి? కొలాప్సిబుల్ ఐకాన్ లాగా కావాలి. ఓకేనా? ఎక్స్పాండ్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. మళ్ళీ ఒకసారి రీలాంచ్ చేద్దాం. మొత్తం క్లియర్. వీఆర్ గుడ్ విత్ అవర్ మెయిన్ స్క్రీన్. ఈ స్క్రీన్ కంప్లీట్ గా మనం డిజైన్ చేయాలి, ఇవన్నీ మార్చేయాలి. ఇక్కడ పెగా లోగో తీసేసి మనం బిఓఏ లోగో, తర్వాత ఈ ఆప్షన్స్ ఏమేంటివి ఏంది మనం అంతా కస్టమైజేషన్ చేయాలి. చేద్దాం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ లోన్స్. ఇట్ విల్ డిస్ప్లే లోన్ అప్లికేషన్. చూడండి. ఓకేనా? క్లియరా? ఇంకా రిమైనింగ్ కూడా ఇలాగే డిజైన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? ఇనిషియేట్ స్టేజ్ లో ఉన్నాం. ఇంకా మనం అడిషనల్ గా ఇంకా యాడ్ చేయాల్సినవి ఆక్యుపేషన్ డీటెయిల్స్ అండ్ దెన్ అడ్రస్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇవి 3 యాడ్ చేయాలి. నేను పాసిబుల్ అయితే చేసి పెడతాను. మీ ముందు చేయమంటారా లేకపోతే నన్ను చేసి పెట్టేయమంటారా? సో స్క్రీన్స్ బిల్డింగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, అందులో చేంజ్ ఏమి ఉండదు. అంటే యూఐ బిల్డింగ్ కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం అన్నమాట. కొంచెం మనకేంటంటే డిలే అవుతా ఉంటది అందుకోసరంగా. ఓకే ఫైన్. ఎనీవేస్ మనకి ఎలా కావాలో అలా చేసుకుందాము. నేను వెయిట్ చేస్తాను. క్రియేట్ ఎక్సెప్ట్ అప్లోడ్. ఓకే, అదర్ దాన్ అప్లోడ్ యూ వాంట్ మీ క్రియేట్ రిమైనింగ్. ఓకే, మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా మీరు ట్రై చేయండి ఇవి. ఓకే, సో మీకు ఏదైనా ఫీల్డ్ డౌట్ ఉంటే ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఒక డాక్యుమెంట్స్ ఐ విల్ కీప్ యాస్ పెండింగ్. ఓకే, Okay. so now we are in the initiate stage. Okay, so remaining are 3 more sections are pending. We'll build those. After click on submit, we will go for the review stage.